ఓం నమో వెంకటేశాయ. మార్చి 29వ తేదీ 2025వ సంవత్సరము నుండి షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది ఉగాది నాటి నుండి. సో దాని యొక్క ప్రభావం సుమారు 3 నెలల ముందు నుండి ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ నెల డిసెంబర్ 2024 చివరి నుండి 2025 మార్చి వరకు ఉంటుంది. సో కొన్ని రాశుల మీద దీని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. సో మాక్సిమం ఎక్కువగా ఉండేటువంటి రాశులు మీనరాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి. సో ఈ రాశులకు చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, మానసిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాబోయే 3 నెలల పాటు అంటే ఉగాది వరకు కూడా 2025 మార్చి 29వ తేదీ వరకు కూడా ఈ రాశులకు, నేను చెప్పినటువంటి రాశులకు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. సో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి, అవాయిడ్ చేయండి రాబోయే 3 నెలల పాటు. అలాగే ఎక్కువగా లెమన్ ఎల్లో, నేను వేసుకున్నటువంటిది లెమన్ ఎల్లో మరియు రెడ్ రిలేటెడ్ గా, అలాగే గ్రీన్ రిలేటెడ్ గా దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. వీలైతే వారానికి 10 రోజులకు ఒకసారి ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో వెంకటేశాయ.